నమస్కారం. ఇప్పుడు తెలుగు కంపల్సరీ పేపర్ని డిస్కస్ చేద్దాం. 2016 ప్రీవియస్ ఇయర్ పేపర్ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఏ ఉంటుంది. అది 600 వర్డ్స్లో రాయాలి, 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ని కింద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే పారాగ్రాఫ్ మొత్తం చదివి మళ్ళీ క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పారాగ్రాఫ్ మర్చిపోతాం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ చదివేసి తర్వాత పారాగ్రాఫ్ చదివినప్పుడు క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పారాగ్రాఫ్ చదివినప్పుడు మనకి స్ట్రైక్ అవుతుంది. అప్పుడు ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 3 to 4 పారాగ్రాఫ్స్ ఉంటుంది. మొత్తం చదివిన తర్వాత మన ఓన్ సెంటెన్స్లో షార్ట్ స్టోరీ రాయాల్సి వస్తుంది. దీనికి టైటిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అనువదించండి అనేది ఏంటంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ అండి. చూడగానే మళ్ళీ అదేంటి అనేది అనుకోద్దండి. ప్రస్తావిక అంటే కింద చూపించినటువంటి సమాచారం ఇక్కడ ఏదైతే ప్రస్తావించారో అదంతా. సో ఇక్కడ ఒక 3 to 4 పారాగ్రాఫ్స్ ఉంటుంది అది కూడా. సో దీన్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఇక్కడ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఈ 2 పారాగ్రాఫ్స్ని మన ఓన్ సెంటెన్స్లో రాయాల్సి వస్తుంది. ఇంకా కమింగ్ టు గ్రామర్ పార్ట్ వస్తే ఇక్కడ కొన్ని సొంత వాక్యాలు రాయాల్సి వస్తుంది. తర్వాత సమానార్థక పదాలు, వ్యతిరేక పదాలు, తర్వాత ఒక వర్డ్ ఇస్తారు. ఆ వర్డ్లో ఏంటంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉంటాయి. ఆ స్పెల్లింగ్ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సొంత వాక్యాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే అర్థాంగ లక్ష్మి. సో వీడియో పాస్ చేసుకొని మీకేం స్ట్రైక్ అవుతుందో మీ ఓన్ సెంటెన్స్లో రాయండి, కమెంట్లో రాయండి, లేదంటే పెన్ను తీసుకొని పేపర్ మీద రాయండి. అర్థాంగ లక్ష్మి సొంత వాక్యం మీరు ఏ విధంగా రాయగలుగుతున్నారో రాయండి. నాకైతే ఒకటి తట్టింది, సో అది మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. తన శ్రమ మరియు పట్టుదల వలన సంధ్య తన ఆర్థిక స్థానంలో అర్థాంగ లక్ష్మి వంటిగా నిలబడింది. నెక్స్ట్ కత్తి మీద సాము. ఇది చాలా మనం డైలీ యూజ్ కూడా మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇదేంటంటే నాకు పాస్ చేసి మీకు ఏమి తట్టుతుందో అది రాయండి. సెంటెన్స్ పెన్ పేపర్ తీసుకోండి, లేదంటే రఫ్ బుక్, లేదంటే కమెంట్లో అన్న రాయండి. వేరెవర్ బట్ ట్రై టు రైట్ అంటే రీకాల్ చేసుకోండి, రాయడానికి వీలవుతుందా లేదా అని. సో కత్తి మీద సాము. తొందరగా కోటీశ్వరుడు అవ్వాలన్న ఆలోచనతో షేర్ మార్కెట్లోకి ప్రవేశించితే కత్తి మీద సాము లాంటిది. రాజకీయ నాయకులతో సావాసం కత్తి మీద సాము లాంటిది. ప్రతిరోజు ఒత్తిడితో అనేక జాప్యాలతో జీవితం కత్తి మీద సాము వలె ఉంది అని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ చమత్కారం. పాస్ చేసి రాయండి, ఏమనిపిస్తుందో రాయండి. సో దట్ మోర్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి మనకు వచ్చిన ఆలోచన ఎగ్జామ్ టైంలో మేబీ ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక అట్లీస్ట్ 4 to 5 సెంటెన్సెస్ మన దగ్గర ఉంటే వెంటనే రాయడానికి అవకాశం ఉంటుంది. సో చమత్కారం. గోదావరి ప్రజలు చాలా చమత్కారంగా మాట్లాడతారు. విభూతి వీడ్యం అంటే గుర్తింపు రావడం, ప్రెస్టేజ్ అని ఫీల్ అవుతూ అనిపిస్తుంది కదా, ఒక ఫీలింగ్ వస్తుంది కదా దాన్ని. సో తన విజయం మరియు సంపద వలన అతను విలువైన విభూతి వీడ్యం పొందినట్లు భావించాడు. రాజు. ఇక్కడ తన అంటే ఎవరైనా పెట్టుకోండి, రాజునో, పండునో, లతనో, గీతనో, వాట్ ఎవర్, మీకు ఏదో విషయం పెట్టుకోండి, ఏదో పేరుతో సంబోధిస్తూ రాయండి. ధృతరాష్ట్ర కౌగిలి. వెంటనే మనకు గుర్తు వస్తుంది, ఓ ఇదేంటి సంథింగ్ రిలేటెడ్ టు మనం పురాణ కథలు, ఇతిహాసాలు. కరెక్ట్, నిజమేనండి. ఏంటంటే ధృతరాష్ట్రుడు పాండవులకి అతని యొక్క స్నేహపూర్వక భావాన్ని తెలియజేయడం కోసం ఒకసారి వాళ్ళని కౌగిలించుకుంటాడు. కానీ అతని కౌగిలి ఏదో ఒక ఇంటెన్షన్ అంటే బలమైనది, ప్లస్ అవగాహనతో కూడిన, ప్లస్ అంతేకాకుండా కొంచెం ప్రమాదకరంగా కూడా ఉంటుంది. దాన్ని ధృతరాష్ట్ర కౌగిలి. అందుకే అప్పటి నుంచి ఆ పదం అలా వాడుతూ వచ్చారనమాట. అదేంటంటే సమస్యలు వచ్చే దారిలో నేను ఉండటం ధృతరాష్ట్ర కౌగిలిలా భయానకంగా అనిపించింది. మీకు ఏదనిపిస్తుందో రాయండి. వీడియో పాస్ చేసుకొని కమెంట్లోనో పెన్నో పేపరో తీసుకొని రాయండి, సరేనా? నెక్స్ట్ సన్మానార్థక పదాలు. అనలం, అనులుడు. ఇది చాలాసార్లు వినే ఉంటాం.
ముఖ్యంగా సాయి కిరణ్ మూవీస్లో ఆయన ఎక్కువ ఈ పదం చాలాసార్లు డైలాగ్ నేను విన్నట్టు గుర్తు. అనులుడు అంటే అగ్నిహోత్రుడు, అగ్ని వాహిని రాయచ్. మిన్ను, మిన్ను అంటే బ్రైట్నెస్, కొంచెం ప్రకాశవంతమని. మెరుపు, విద్యుత్ అలా కూడా రాయొచ్చు. హాస్యము ఇక్కడ హా అండి, హా కాదు ఆ. హాస్యము వేరు, హాస్యము వేరు. హాస్యము అంటే ఆశ్చర్యము, విస్మయం, విమర్శ కూడా వస్తుంది. తమస్సు ఈ పదం చాలా వరకు మనం అన్నీ వినే ఉంటాం. తమస్సు అంటేనే ఒక కైండ్ ఆఫ్ డార్క్నెస్, లేకపోతే అదొక దాన్ని ఏమంటారు, ఒక అంధకారం, ఒక చీకటి. రాత్రి, రాత్రి అందరికీ ఇది ఈజీ పదమే, రాసేస్తారు. నిసి, రజని, అర్ధరాత్రి. ఇంకా మీకు ఏమేమి అనిపిస్తాయో ఆ పదాలను రాయండి, సో దట్ మీకు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ వ్యతిరేక పదాలు, అపోజిట్ వర్డ్స్. స్నేహం ఈజీ, రాసేస్తారు అందరూ. ఓకే, అయినా సరే నేను చెప్తున్నాను. అపోజిట్ వర్డ్స్ రాయండి, పాస్ చేసుకొని రాయండి. విరసం, శత్రుత్వము. నిర్మాణం వెంటనే మనకి ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోతుంది. కూల్చివేత, ఈ మధ్య ఎక్కువసార్లు చూస్తున్నాం కదా వీడియోస్లో, నిర్మాణాలన్నీ కూల్చివేస్తున్నారు. సో కూల్చివేత. ధ్వంసం, వినాశనం, వినాశం రైట్. ఉదయం, సాయంత్రం. ఇంకా ఏమనిపిస్తుందో ఉదయానికి చెప్పండి. అమావాస్య నాకైతే ఒకటే తట్టింది. పౌర్ణమి, వెన్నెల. ఇది కాకుండా ఇంకా మీకేం తెలుసు రాయండి. వినోదం, సాడ్నెస్ అంటే విషాదం. బోర్డమ్ అంటే నిస్సత్తువ రాయొచ్చు. నెక్స్ట్ ఇందులో స్పెల్లింగ్ ఎర్రర్స్ రాయాల్సి వస్తుంది. జాంబవంతుడు, ఒత్తు బా కాదు, మామూలు బా, ఫస్ట్ బానే. నెక్స్ట్ స్వభావం, భావం భా, ఓకేనా. స్వభావం. బృహస్పతి, ఇక్కడ చూపిస్తున్నట్టు రాయండి. బృహస్పతి. చైతన్యం, అనా కాదు, నా మాత్రమే. నెక్స్ట్ 5th వర్డ్ మీరు చదివి మీకు ఏమనిపిస్తుందో ఆ స్పెల్లింగ్ ఎర్రర్ కరెక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.